నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాధితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దుమ్మురేపేలా సోమవారం మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా వ్యవహరించాలో డిసైడ్ చేసుకున్న ఎన్డీఏ పక్షాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద మహాదీక్ష దీక్షకు సిద్ధమైన మందకృష్ణ మాదిగను అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్రామ పంచాయతీలో చెత్త నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలి ముధుల్లోని ఉర్దూ బాలికల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ ఖుబ్బర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ చేసిన DMH వసంతరావు రిజిస్టర్లో పేరు లేకుండా జీతాలు ఎలా ఇస్తున్నారని సిబ్బందిపై ఫైర్. ఇక వివరాల్లోకి వెళితే సోమవారం మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలు దుమ్మురేపేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. పారిశ్రామిక రంగ ప్రగతి తగ్గిపోతోంది. ఎన్ని ఉద్దీపనలు ప్రకటిస్తున్నా మందగమనం నుంచి దేశం బయటపడట్లేదు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని డిసైడ్ అయిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్లమెంటు సమావేశాల్లో కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సభను కూల్గా నడిపించడం ఎలా అన్న అంశంపై చర్చించుకోవడానికి ఇవాళ ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుంది. ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగినా ఎన్డీఏ మీట్ కామనే. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే మొన్నటిదాకా ఎన్డీఏ పక్షంగా ఉండి ఇప్పుడు కేంద్రంతో విభేదిస్తున్న శివసేన నేటి సమావేశానికి వచ్చేది లేదని తెలిపింది. అదే జరిగితే బీజేపీ కూడా శివసేనతో మొండిగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద మహాదీక్ష చేయడానికి సిద్ధమైన మందకృష్ణ మాదిగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఇందిరా పార్క్ వస్తున్న నేతలు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు లాడ్జ్కి చేరుకుని మందకృష్ణను అరెస్టు చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామ పంచాయతీలో చెత్త నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంపై సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచ్ రాజేందర్, ఇన్ఛార్జ్ ఈవో రాహుల్ను అభినందించారు. అనంతరం మండల కేంద్రమైన ముధోల్లోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉర్దూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలోనే మురికి నీళ్లు ప్రవహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో అపరిశుభ్రతకు బాధ్యులైన ప్రధానోపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మేడం వస్తే కూడా హెడ్ మాస్టర్ కనబడారా? మీరు అందరు కోఆపరేట్ చేసి ప్రెమిసెస్ నీట్ గా పెట్టుకోవాలి. నాది కాదు, ఇది వాడది కాదు, అదంతా వద్దు. ఆల్ 4 హెడ్ మాస్టర్స్ కోఆపరేట్ అండ్ మేక్ దిస్ నీట్. మీ చేతిలో కొన్ని లేవు. దట్ బిల్డింగ్ స్కూల్ పోతా ఉంది, మీరు కట్టలేరు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు 4 ఏళ్ళు ఒక్క పైసా కూడా రాలేదు. స్కూల్ ప్రెమిసెస్ లో మీకు పనులు దొరుకుతాయా? మీరెవరు? వాట్ ఇస్ దిస్ ఫిక్స్ ఇన్ యువర్ స్కూల్? దిస్ ఇస్ ద వే యూ కీప్ యువర్ స్కూల్? దిస్ ఇస్ ద వే యూ కీప్ యువర్ స్కూల్? ఇట్ ఈస్ నాట్ అవర్. హెడ్ మాస్టర్ ఇదంతా నీట్ చేసుకుని హరితారం చేయండి, మొక్కలన్నీ మంచిగా పెట్టుకున్నాం. దిస్ ఇస్ ద వే టు కీప్. పందులు తిరుగుతున్నాయా మీ స్కూల్ ప్రెమిసెస్ లో? ఇదా మనం నేర్పిస్తాం మన పిల్లలకి. మేడం వస్తే కూడా హెడ్ మాస్టర్ కనబడారా? ఏర్పాటు చేశారా? మరి ఇంటి మళ్ళీ రోడ్ల మీద చెత్త పడేస్తున్నారు. एक बात हम बोलेंगे, एक बात वो KTR साहब मालूम है ना? हाँ, उन्होंने जापान गया था. जापान जाने के बाद सुबह उठ के देखे तो एकदम रोड साफ सुथरा है. तो उन्होंने पूछ रहे थे वो मिनिस्टर साहब, उनके साथ वो जापान का मिनिस्टर है, एक आप लोग कब साफ सुथरा साफ कर रहे हैं? ऐसा रोड इतना साफ सुथरा है. तो बोले तो उन्होंने जापान का मिनिस्टर क्या बोले बोलो बताए? हम लोग कहीं रोड पे कुछ फेंके जब तो हम लोग साफ करेंगे. कोई यहाँ रोड पे कुछ नहीं फेंकते, कभी भी ऐसा साफ रहता. ऐसा होना पब्लिक में वो अवेयरनेस आना बोले तो ऐसा रहना. మీరు డ్రైనేజ్ లో చెత్త పడేయకూడదు, బయట చెత్త పడేయకండి. ఇంటింటికి చెత్త ఎందుకు చెప్తున్నా నేను అన్నిసార్లు? ఎందుకు చెప్తున్నానయ్యా?
మీరు బయట చెత్త పడేస్తే ఈ మధ్య జిహెచ్ఎంసీ పెద్ద హైదరాబాద్ పెద్ద నగరం, అక్కడ కూడా ఇంత ముందు ఏంటంటే చెత్త పుట్ట రోడ్డు మీద మధ్యలో పెట్టేవారు, అందరు వచ్చి చెత్త అక్కడ పడేసేవాడు, వచ్చి ఆ బండిలో తీసుకెళ్లేవారు. ఇప్పుడు అది మీ దగ్గర ఈ ఎస్హెచ్జి ఉన్నారు చూడ ఐకేపీ వాళ్ళు, వాళ్ళని ఇంటింటికి పంపించి ఈ ఫస్ట్ నేర్పించండి జనాలు రోడ్డు మీద పడేయద్దు, ఇంకా మొక్కలు వేసుకోండి, రోడ్డు మీద పడేయకుండా మొక్కలు వేసుకుని రోడ్డు మీద పడేయకుండా మీ సర్పంచ్ మీ ఎంపీపీ గారు మీ ఎంపీడీసీ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ డ్రైనేజ్లు రోడ్లు కట్టించేస్తే మీరు మంచిగా అయిపోతుంది. సెపరేట్ చేసుకుని మీ తడి చెత్తని మీరే దాన్ని ఎరువుగా కంపోస్ట్ చేసుకుంటే మీ గ్రామము అసలు 100% బాగా అయిపోతుంది. ఆ విధంగా చేయాలి, చేయాలి కదండి, చేయాలి. आप मस्जिद में भी अनाउंस करना, बाहर कोई कचरा नहीं फेंकना बोल के ना। నిర్మల్ జిల్లా కుబీర్ ప్రభుత్వ ఆసుపత్రికి డిఎంహెచ్ఓ వసంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. రోగుల మంచాలపై బెడ్షీట్ లేకపోవడంతో బెడ్షీట్ ఇక్కడ ఎందుకు వేయలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్లను, ల్యాబ్ టెక్నికల్ రూమ్లను పరిశీలించి సూపర్వైజర్లు లేకపోవడంతో మండిపడ్డారు. సూపర్వైజర్ సాయిబాబా పేరు రిజిస్టర్లో లేకపోవడంతో జీతాలు ఎలా ఇస్తున్నారని, సిబ్బంది విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ మనము జనాలకు ఉన్నది లీడర్ అంటే మాట్లాడాలి. లీడర్ అయితే జాబ్ వదిలిపెట్టి మేము వదిలిపెట్టి ఎమ్మెల్యేనో జడ్పీనో పోటీ చేసుకోవాలి, అవునా కదా. వాళ్ళకి బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లీడర్స్ అంటే ఈజీ కాదు, అవునా కదా. ఇక్కడ లీడర్ లాగా మాట్లాడకూడదు, డాక్టర్ లాగానే మాట్లాడాలి. నేను ముఖ్యాన్ని పనిచేస్తలేదు, అవి కూడా కంప్లైంట్ చేస్తున్నాను, ఆ విధంగానే మాట్లాడాలి. సో मैडम ये साई बाबा कौन है? कहाँ पे काम कर रहा? तो उसका नाम ये महीने में देने के जैसे महीने में लेना देना ఎందుకు నడుస్తాను ఇక్కడ సినిమాలు. उसको नेक्स्ट मंथ से पॉलिसी में ले लो. నేను ప్రెజర్ में నేను ఏం అడుగుతా అది నాకు ఎక్కువ టైం లేదు. మెట్రోఫ్లాపిన్ రోజు లాగా ఏం చేశారంటే మెట్రోఫ్లాపిన్ మళ్ళీ టెస్ట్ చేయండి, 100 గ్రాములు ఇంకోటి. మిలాదున్నబీ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్లో అష్రఫ్ పటేల్పై జరిగిన దాడిపై ప్రపంచ మెమోన్ సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రపంచ మెమోన్ సంస్థ కార్యాలయ బేరర్లు తమకు స్థానిక జమాత్తో ఎలాంటి శత్రుత్వం లేదని అష్రఫ్ పటేల్ చెప్పారు. डब्ल्यूएमओ का सीनियर मेंबर हूँ और मैं हैदराबाद हलाई मेमन जमात में अपने 14 साल का वक्त दे चुका हूँ. कॉलोनी के कंस्ट्रक्शन में बोलिए, या बच्चों के एजुकेशन में बोलिए, या दूसरे कोई इमदाद कमेटी में बोलिए, दूसरे कोई भी सोशल वर्क में जो है मैं 14 साल अपने गुजार चुका हूँ. मैं सबसे ये अपील करना चाह रहा हूँ कि हमारे आपस में ये अख्तलाफात होना नहीं चाहिए. डब्ल्यूएमओ का जो मकसद है वो अलग है. डब्ल्यूएमओ एक सेलेक्टेड बॉडी है, हैदराबाद हलाई मेमन जमात एक इलेक्टेड बॉडी है. तो हमारे सेलेक्टेड बॉडी में आप लोगों को कोई इतराज होना नहीं चाहिए. और हम ये चाह रहे हैं कि आपस में अख्तलाफात क्यों, अगर कोई आता है और मेमन कॉलोनी में कुछ अपने भाइयों के साथ कुछ शेयर करता है तो उसमें मैं जहाँ तक समझता हूँ इजाजत की कोई जरूरत नहीं है. कोई गलत काम तो नहीं कर रहे थे. अच्छे काम के वास्ते एक बड़े दिन मिलादुन नबी के दिन ये झगड़ा कम से कम नहीं होना था. तो मेरी ये गुजारिश है सब लोगों से कि आपस में मेमन भाई है, एक ही प्लेटफॉर्म पे आना चाहिए. और जो है जितने अख्तलाफात है उसको बाजू हटा के एक प्लेटफॉर्म पे हम सोशल वर्क का काम करें तो बेहतर रहेगा. एग्जाम्पल मेरे को समझाए कि भाई एक आदमी को हैदराबाद हलाई पेमेंट जमात के पास जाता है इलाज के वास्ते, उसको जो है अमाउंट कुछ दिया जाता है, मुकर्रर रकम दी जाती है 25,000. उसके बाद यहाँ पे डब्ल्यूएमओ का रोल होगा कि भाई अगले को कुछ और पैसों की जरूरत है तो डब्ल्यूएमओ बीच में आएंगे. पढ़ाई के लिए, हायर स्टडीज के लिए हलाई पेमेंट जमात देती है. हलाई पेमेंट जमात
अप टू 7th अलाइनमेंट जमात देती, उसके आगे की WMO देखेंगे। ये कुछ चीजें हैं जो कि, और ये सब अभी हम बैठे हैं आपके सामने, ये सब बातें करते हुए एक चीज ये सामने आ रही है, एक अल्फाज जो है वो दोनों से जुड़ा हुआ है। हलाई मेमन जमात WMO वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन, दोनों में मेमन जुड़ा हुआ है, तो यहाँ पे किसी का भी नहीं चलने वाला है। मेंबर भी बदलेंगे, जमात के मेंबर्स बदलेंगे, तो हम आपस में एक कौम मेमन जो अल्फाज आ रहा है दोनों से जुड़ा है। क्यों अननेसेसरी इसको हम जो है लंबा करे, खींचे। आप आपका काम कीजिए, हम हमारा काम करेंगे, और इसमें सबसे ज्यादा फायदा जो है कौम का होना। इससे हटके अपन कुछ सोचना ही नहीं है। कोई फ्रेंडली सॉल्यूशन निकलने का। जब गए थे वहां पे बांटने के लिए, तो क्या नेचर से गए थे? क्योंकि प्रीवियसली अशरफ पटेल साहब जो है प्रेसिडेंट हलाई मेमन जमात के रह चुके, आप जो है को मेंबर रह चुके, और दोनों भी मेमन ही है, और ये अभी जो है वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन में आप जो है शामिल हुए हैं जावेद भाई। तो आप इन लोग जो पहले मेंबर रह चुके, इन लोग फ्रेंडली जो आप बोल रहे क्या कर सकते, इन लोग फ्रेंडली था बोल के तो गए थे कॉलोनी में बांटने के लिए। अच्छा है, कॉलोनी में बांट के फिर मेरा पूछना हुआ भाई ये क्या हुआ, कैसे हुआ, तो बांट के नीचे आ गए थे ये लोग। उसके बाद में जो हुआ तो आपको नहीं मिला, तो आपको तो गए थे आप लोग नियत से, रहो भाई जावेद भाई अपना लड़ने की नियत से गए थे भाई। इतने पैकेट आप में एक फ्लैट है, आप निकल गए, आप अपना काम कर लिए। खैर अब ये सब बोलना ये है कि अल्फा जो मेमन है दोनों से जुड़ा हुआ। చైతన్యపురి భాగ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు। దయచేసి ఎవరు కొంచెం ఉండకూడదు, కూర్చోండి, వెనకాల ఉన్న వాళ్ళకి పడి కనిపించాలి। అభిషేకం ప్రియుని శరణమయ్యప్ప। ఇంకా ఉయ్యాల దగ్గరికి ఎవరు రాకూడదు, పడిపాట మొదలవుతుంది। అక్కడ పిల్లల్ని కూడా కామ్గా ఉండమని చెప్పండి, ఇంకా అయిపోయింది ఆటలు ఆడుకునే టైము। స్వాములు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేరి రోషయ్య, గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ హాజరయ్యారు। ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఈ రోజున 11 రాష్ట్రాల్లో 33 దేశాల్లో దిగ్విజయంగా ముందుకెళ్తా ఉంది। ఈ రోజున నల్గొండ నుంచి, సూర్యాపేట నుంచి వచ్చున్నారు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చున్నారు, తమిళనాడు నుంచి వచ్చున్నారు। ఇలా ఒక రాష్ట్రము ఒక ప్రాంతం అని లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసి ఒకే
విధంగా స్పందించే విధంగా ట్రై చేయాలనేది మా ఉద్దేశము. ఆ విధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున ముందుకెళ్తా ఉన్నాము. ఈ రోజున ఇక్కడ కార్తీక వన భోజనము అనేది ఏర్పాటు చేసాము. కేవలము భోజనము ఇవంతా కూడా ఒక సాంప్రదాయమే, కానీ ఇటువంటి కార్యక్రమాల వలన అందరి మధ్య ఒక గుడ్ రిలేషన్ ఏర్పడుతుందని చెప్పేసి, ఒక అవగాహన వస్తుందని, ఫ్రెండ్షిప్ వస్తుందని చెప్పేసి, కొత్త వాళ్ళతో పరిచయాలు వస్తాయని చెప్పేసి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకరికొకరు హెల్ప్ అవుతారని చెప్పేసి, ఒక పిల్లలకు ఒక రిలాక్సేషన్ వస్తుందని చెప్పేసి, అలానే ఆర్యవైశ్య మహాసభ, మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏం చేస్తుంది, ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దాదాపు చాలా ఖర్చు పెట్టుకొని 1 మంత్గా కష్టపడి ఇక్కడ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ దీన్ని దిగ్విజయంగా చేసింది. అనేక మంది టీవీ ఆర్టిస్టులు, తర్వాత రాజకీయ ప్రముఖులు, మంత్రులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మెయిన్గా వీ ఫైట్ ఫర్ అవర్ రైట్స్, మా హక్కుల గురించి పోరాడడం అనేది మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ నేపథ్యంలోనే రిజర్వేషన్స్ మీద పోరాడాము, తర్వాత కార్పొరేషన్ గురించి పోరాడాము, అనేక సమస్యల మీద పోరాడాము, గోల్డ్ రెస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు పోరాడాము, ఐలే ఇష్యూలో పోరాడాము. సో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలానే మా మెంబర్స్కి అందరికీ కూడా బెనిఫిట్ చేయడం కోసంగా మేము చాలా కార్పొరేట్ కంపెనీలతోటి, మెడికల్ ఆర్గనైజేషన్స్ తోటి, హాస్పిటల్స్ తోటి, తర్వాత హోటల్స్ తోటి, సత్రాలతోటి ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాము. త్వరలోనే మాకు అన్నీ కానీ కలిసి వస్తే కాశ్మీర్లోనూ అయోధ్యలోనూ కూడా మేము ఒక సత్రాలు, మంచి అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి సత్రాలు కట్టాలన్నాము. నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5 ఎకరాల్లో ఇప్పుడే మంత్రి గారు వాళ్ళు అనౌన్స్ చేశారు. అన్ని సంఘాలకు, వయసులకు సంబంధించినటువంటి అన్ని సంఘాలకు 10 సంఘాలకు కలిపి ఆ 5 ఎకరాలని షేర్ చేస్తామన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసవి తమిళనాడు మాజీ గవర్నర్ పెద్దలు శ్రీ రోషయ్య గారి ఫౌండర్ వీరు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభకి, మరి గ్లోబల్ అధ్యక్షులు మరి శ్రీ టంగుటూరు రామకృష్ణ గారు ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి కూడా స్ఫూర్తిదాయకం. మరి వారు నిరంతరం సంఘం కొరకే, మన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ కొరకే కష్టపడుతూ ఉన్న 24 గంటల్లో ఎక్కువ భాగము మరి మమ్మల్ని అందరినీ స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు హైదరాబాద్లో మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య గారి ఆధ్వర్యంలో మరి రామకృష్ణ గారి స్ఫూర్తితో ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదరులు, టీవీ యాక్టర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా వచ్చారు. ఈ సభ చాలా కార్యక్రమం దిగ్విజయమైంది. మరి పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హైదరాబాద్ చైతన్యపురి విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘంటా నారాయణ స్వామీజీ లోక కళ్యాణార్థం తమ 18వ పాదయాత్రను బృందావనం నుండి షిరిడి పుణ్యక్షేత్రం వరకు చేపట్టారు. కోటాది కోట్ల మంది, ఎంతోమంది అక్కడ నిత్యం అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే వృద్ధులు, విద్యార్థులు కూడా. ఇప్పుడు అక్కడి నుంచి నాతో పాదయాత్రతో నాకు ఎంతో ఆనందం పట్టలేక నాతో కొంతమంది కలిసి వచ్చారు. 20 మంది వరకు విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు ఆ విద్య కూడా అక్కడ చదువుకుంటున్నారు. దానికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, లింగభేదం లేనటువంటి ఆ పుణ్యక్షేత్రం అది. ఇవన్నీ కూడా సోషల్ వర్క్ యాక్టివిటీస్ నడవాలంటే ఇవాళ ధనం మిదం జగత్తు. ఆ ధనం ఇవ్వటానికి రకరకాల విధాలుగా ఆలోచన చేసేటువంటి ఆ రోజుల్లో నాకు ఎంతో ఆప్తమిత్రుడిగా ఉన్నటువంటి నా పక్కన కూర్చున్న ఈ ఉపేంద్ర గారు, అప్పుడు చిన్నవాడు కావచ్చు అందరి దృష్టిలో, కానీ 5 బస్తాలు, 10 బస్తాలు, 20 బస్తాలు సహాయపడ్డాడు ఆయన క్షేత్రానికి. అదేవిధంగా మధ్యలో ఎన్నో రకాలైన అవాంతరాలు వచ్చినా కూడా కొంతమంది ఆత్మీయులు బయటికి కనిపించరు. అలాంటి వ్యక్తుల్లో ఒకడు చంద్రశేఖర్ గారు, ఇక్కడ కూర్చున్నాడు. ఆయన కంటికి కనపడకుండా నాకు ఆప్తులై ఇది నడిపించేటువంటి ఈ పుణ్య పురుషుడు ఉన్నంతకాలం కూడా ఈ ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా చేయగలుగుతాం. ఎంత భక్తి ఉన్నా కూడా ధనం మిదం జగత్. ఈ కార్యక్రమాలు నడవాలంటే ధనం కావాలి. ఇవాళ అంతా కూడా మీడియా ప్రభావంగా ఉంది.
అలాంటి మీడియా వారి యొక్క సహాయ సహకారాలు కూడా సాయి బృందావనానికి పుష్కలంగా అందుతూ ఉన్నాయి. ఇదంతా భగవంతుడు సాయిబాబా యొక్క మహత్వం. అయితే ఇవాళ నేను ఇక్కడ కూర్చుని మీ ముందు మాట్లాడటానికి గల కారణం ఏంటంటే 18వ పాదయాత్ర నేను 11 చేయాలని షిర్డీకి అనుకున్నాను. సాయి బృందావనం నుంచి 98లో ప్రారంభించి 98-99 ఇంటి నుంచి ప్రారంభించా. ఈ క్షేత్రం 24/8/2000 తెల్లవారుజామున 5:36 ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి పాదయాత్రలు చేసుకుంటా ఇవాటికి ఇది 18వ పాదయాత్ర. అయితే రకరకాలైనటువంటి పాదయాత్రలు చేస్తూ ఉన్నాను నేను. భారతదేశంలో తిరుమల తిరుపతి 3 పాదయాత్రలు అయినాయి, శ్రీశైలం 3 పాదయాత్రలు అయినాయి, మన పక్కనే ఉన్నటువంటి భువనగిరి యాదాద్రి నరసింహస్వామి వారిని 18 సార్లు. ఏ క్షేత్రానికి వెళ్ళినా ముందు మొట్టమొదట నేను అక్కడ మన క్షేత్ర పాలకుడు తెలంగాణ వారికి అక్కడ దర్శించుకున్న తర్వాత మిగతా క్షేత్రాలకు వెళ్తూ ఉంటాను. 18 సార్లు అయింది. మహారాజ్కి విశ్వశాంతి ఛాయ్ చారిటబుల్ ట్రస్ట్ సాయిబాబా దేవాలయము దేశముఖి నందు నిస్వార్థ సేవతో లోక కళ్యాణార్థమై ప్రజాసేవార్థమై భక్తితో పాటు సేవలందించినటువంటి నడిచిబట్టే ఆదిశంకరాచార్యుడు మా శ్రీ శ్రీ నారాయణ స్వామీజీ గారు. ఎందుకంటే 13 సంవత్సరాల క్రితము ఒక అన్య ప్రాంతమైన అడవి ప్రాంతంలో వారికి బాబా గారు కలలో దర్శనమిచ్చి క్షేత్రం నెలకొల్పుటకై సంకల్పించిన పిదప వారు 14 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా బాబా క్షేత్రాన్ని ప్రతిష్ఠించి మరియు అక్కడ వృద్ధాశ్రమమే మరియు అనాథ శరణాలయము, నిత్య భోజన కార్యక్రమము, నిత్య ధుని కార్యక్రమంతో పాటు నిత్య నామ సంకీర్తన మనుషులతోటి ఆగకుండా రాత్రింపగలు నిర్వహించడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప సువర్ణ అవకాశము, మంచి అవకాశంతో నిర్వహించినటువంటి అలాంటి నామ సంకీర్తన నిత్యం కొనసాగుతుంది. వారు నిస్వార్థంగా ఈరోజు వరకు పాదయాత్ర గావిస్తూ వివిధ క్షేత్రాల నుంచి సాయిబాబా క్షేత్రమైనటువంటి షిరిడీకి పాదయాత్ర నిర్వహిస్తూ లోక కళ్యాణార్థం వారికి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ అలనాడు ఆదిశంకరాచార్యుడు ఎలాగైతే పాదయాత్ర చేసి పుణ్యక్షేత్రాలు వాటి మహిమాన్వితులు ప్రజల కష్టసుఖాలు యోగక్షేమాలు ఎలా కనుక్కున్నారో వారు నిజంగా పూర్వజన్మ సుకృతంలో ఆదిశంకరాచార్యులని మరి కృప వారికి ఉంది కాబట్టి వారు ఈ విధంగా పాదయాత్ర చేస్తూ ఒక క్షేత్రాన్ని దిగ్విజయంగా నెలకొల్పుతూ క్షేత్ర మహిమను తెలియజేస్తూ వారి పాదయాత్ర జరుగుతుంది కాబట్టి వారికి స్వాగత వేదికను ఏర్పరిచాము. సంగారెడ్డి జిల్లా గుమ్మిడితల మండలంలోని ఎంపీఆర్ఆర్ గార్డెన్స్ లో 112 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ప్రవీణ్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, సీజీఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గుమ్మడితల మండల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సభకు అధ్యక్షత వహిస్తున్న గుమ్మడితల మండల ఎంపీపీ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ సంగారెడ్డి ప్రభాకర్ గారు, స్థానిక జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వేదిక పైన ఆశీనులైన మండల ప్రముఖులందరికీ, అధికారులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే ఈ సభలో ఆశీనులై కూతుర్ల పెళ్లి చేసి మంత్రాలు చేసి మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి 50,000 రూపాయలు ఫస్ట్ స్టార్ట్ చేసి 75,000 వెళ్ళి 1,00,000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎంపీపీ గారు చెప్పినట్టు ఆడపిల్ల పెళ్లికి వచ్చిందంటే తల్లిదండ్రుల కాలేజీలు ఉంటే ఎట్లా చేయాలి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ పరంగా ఏదో రకమైనటువంటి ప్రభుత్వ ఆడపిల్లల పెళ్లికి మనం సాయం చేయాలని ఆలోచనతో దృక్పథంతో ఈ స్కీమ్ పెట్టి మనకు అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 112 మందికి
11 లక్షల పైచీలకు రూపాయలు మీకు అందించడం జరుగుతూ ఉన్నది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక మైదానంలో అండర్ 14 క్రికెట్ శిక్షణ శిబిరాన్ని స్థానిక ఎస్ఐ శివకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమతా నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీటీసీ సామల లక్ష్మణ్ విద్యార్థులు పాల్గొన్నారు. హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన బద్రీనాథుని ఆలయం నేడు మూతపడనుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో మంచు కురుస్తూ ఉండడం, వచ్చే 6 నెలల పాటు ఆలయం పూర్తిగా మంచులో కూరుకుపోతున్న నేపథ్యంలో ఈ సాయంత్రం సంప్రదాయ పూజల అనంతరం ఆలయాన్ని పూజారులు మూసివేయనున్నారు. తిరిగి వచ్చే సంవత్సరం వేసవి ప్రారంభమైన తర్వాత ఆలయం తలుపులు తెరుస్తారు. కాగా నేటి సాయంత్రం వెలిగించే అఖండ జ్యోతి ఈ 6 నెలలు గర్భగుడిలో వెలుగుతూనే ఉంటుంది. దీన్ని బద్రీనాథుని మహిమగా భక్తులు నమ్ముతుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దుమ్మురేపేలా సోమవారం మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. ఎలా వ్యవహరించాలో డిసైడ్ చేసుకున్న ఎన్డీఏ పక్షాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద మహాదీక్ష. దీక్షకు సిద్ధమైన మందకృష్ణ మాదిగను అదుపులోకి తీసుకున్న పోలీసులు. గ్రామ పంచాయతీలో చెత్త నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలి. ముధుల్లోని ఉర్దూ బాలికల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ. ఖుబ్బర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ వసంతరావు. రిజిస్టర్లో పేరు లేకుండా జీతాలు ఎలా ఇస్తున్నారని సిబ్బందిపై ఫైర్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.